బెటర్ ఏంటంటే తెలియకపోతే మౌనంగా ఉండు, అర్థం కాకపోతే మౌనంగా ఉండు. కానీ రాయితో మాత్రం పెట్టుకోకు, రాయితో మాత్రం పెట్టుకోకు. ఈ రాయి, చిన్న రాయి, తలరాయి, నువ్వు దీనిపైన పడినా ముక్కలు ముక్కలు అవుతావు. అది వచ్చి నీపైన పడినా తునకలైపోతావు. నేనల్లే, బైబిల్లో యేసు ప్రభు చెప్పాడు, పెట్టుకోకురా బాబు. ఎంటైమెసేజ్ పాస్లకు దండం పెట్టి చెప్తానా, దయచేసి మీకు ప్రకటన 10:1 వచ్చిన అర్థం కాకపోతే మీరు ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి, వర్తమానాలు బాగా చదవండి. కానీ అది తప్పుడు బోధ, అది 2వ రాకడ కాదని చెప్పకు. చెప్పితే యేసు ప్రభు చెప్పినట్టుగా ఈ రాయితో పెట్టుకున్నందుకు త్వరలోను ఫలితాన్ని అనుభవిస్తావు. యేసు ప్రభు చెప్పినట్టుగా నువ్వు వచ్చి ఈ రాయి పైన పడినా, ఈ రాయి వచ్చి నీ పైన పడినా తునకలైపోతావు. జాగ్రత్త. లేఖనం ప్రకారం హెచ్చరిక చేస్తానా, నేనేం బ్లాక్మెయిల్ చేయట్లేదు. నేను లేఖనం ప్రకారంగా నేను హెచ్చరిక చేస్తానా, హెచ్చరికిస్తున్నా. ఎంటైమెసేజ్ విశ్వాసులకు, పాస్టర్లకు హెచ్చరికిస్తానా. 1963లో వచ్చిన ఈ రాయితో పెట్టుకోకు. ఇది దేశాలను నాశనం చేసే రాయి. ఇప్పుడున్న ప్రపంచములో ఉన్న సమస్త దేశాలను తుత్తరిలుగా చేసే రాయి ఇది. బాబు, ఈ రాయి పైన నువ్వు పడ్డా, ఈ రాయి వచ్చి నీ మీద పడ్డా బాబు తునకలు అయిపోతావు. అది త్వరలో జరుగుతున్నది. యేసు చెప్పిన మాట తప్పిపోదు. భూమి ఆకాశములు కతించినా కతించవచ్చు, కానీ నా మాటలు తప్పక నెరవేర్పు జరుగునని చెప్పాడు ఆయన.